గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా పెద్దవూరు మండలంలో రోడ్డెక్కిన విద్యార్థులు. హాస్టల్ వార్డెన్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంపై నిరసన, రాస్తారోకో. అంగవైకల్యం గల పిల్లల మధ్య పుట్టినరోజును జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్న ఫార్మర్ యూనియన్ మినిస్టర్ సముద్రాల వేణుగోపాలాచారి. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయ భూమి పూజ. అతి త్వరలో భవనంను పూర్తి చేయాలని జిల్లా నాయకులకు సూచించిన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. నిర్మల్ జిల్లా భైంసాలో పంచముఖి హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. దీక్షగా భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే నల్గొండ జిల్లా పెద్దవూరు మండలంలో విద్యార్థుల పట్ల హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, విద్యార్థులకు గత 3 నెలల నుంచి సరైన భోజనం పెట్టడం లేదని, హాస్టల్లో సరైన వసతులు లేక విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంఈఓకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, విద్యార్థులు ఈ అన్నం తింటూ అనారోగ్యానికి గురై జ్వరాలు వస్తే హాస్టల్ వార్డెన్ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని రోడ్డెక్కి నిరసన, రాస్తారోకో చేశారు. విద్యార్థులకు తగిన న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని బెట్టి చేశారు. మీ వార్డెన్ సార్ పేరు ఏంది? మా వార్డెన్ సార్ పేరు చందులాల్. ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడికి? డైలీ వస్తుంది సార్. దాని తగిన సభ్యులు వీళ్ళు అలాంటి కాస్మెటిక్ అయితే అస్సలు రాలే ఇప్పుడు దాకా. అయితే మాకైతే కటింగ్ వాళ్ళు వస్తేనే మేము పంపిస్తాము. అయితే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఇవ్వట్లే. బార్బర్ కటింగ్ వాళ్ళు ఇలాంటివి ఏమైనా? సండే స్పెషల్స్ ఏమైనా? ఏం లేదు చూడండి. ఈ సండే ఏం పెట్టిరు మరి? చికెన్ అయితే పెట్టిర్రు. చికెన్ అన్నం అస్సలు బాగాలే, పలుకులు ఉన్నాయి. పల్లిపట్లేమో గవర్నమెంట్ 5 రూపాయలు తీయమంటే వీళ్ళు స్పెషల్ అని హాస్టల్లో పేరే కానీ దీంట్లో స్పెషల్ గా ఏది లేదు మాకైతే. దీంట్లో మొత్తం ఎంతమంది స్ట్రెంత్ అయితే 78 మెంబర్స్. పడుకోనికి పడక గదులు మంచిగా ఉన్నాయి. అసలు బాగాలేదు. అందుకే మాకు బాత్రూమ్ లో చూస్తే ఏమో అసలు దానికి పోవాలని కూడా అవ్వలేదు. అయితే బయటికి పోతాం మేమైతే. మీరు ఇట్లా వార్డెన్ సార్ అడిగిరా? ఏమని చెప్పిండు? గత ఎన్నేళ్ళకెళ్ళి ఈ పరిస్థితులు మీరు అనుభవించడం? అంటే నెల 2 నెలల నుంచి ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మన దసరా హాలిడేస్ నుంచి. మీరంతా 10th-ఏనా? 9th 10th. మీకు హాస్టల్లో ఇప్పుడు వార్డెన్ సార్ ఇది మన స్టడీ అవర్స్ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేసినా? ఇంతవరకు అలాంటివి ఏం లేవు. ఇంకా మేమే చూసుకోవాలి. జ్వరం వచ్చినా ఎవరు చూడడానికి ఈడ బాధ్యతగానే లేదు మాకు. ఇన్ఛార్జ్ ఎవరు లేరా? సార్ అడిగితే 9 రూపాయలు ఇచ్చాడు. 8 రూపాయలు ఇస్తాడు. 9 రూపాయలు ఎందుకు ఇస్తాడు? 9 రూపాయలు 9 రూపాయలు ఇచ్చాడు. జ్వరం 9 రూపాయలు ఇస్తే అది అసలు మొత్తం చెప్పి నేను 9 రూపాయలు ఇచ్చినా, నేను 9 రూపాయలు ఇచ్చినా. అదేంది? ఆ 9 రూపాయలతో మీ పేర్లు చెప్తాడా? ఫీవర్ బాగా అవుతుంది. 9 రూపాయలు 8 రూపాయలు. పంతుల సార్ వాడిన అప్పుడు మాకు జ్వరం వచ్చినప్పుడు అయితే ఆ సార్ అయితే చాలా మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ సార్ ఎక్కడ ఉంటుంది మరి? అదే సార్ వస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. ఇక హైదరాబాద్ విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో కారుణ్య వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ వీణా సరస్వతి వికలాంగులు, అంగవైకల్యం గల పిల్లల మధ్య తన పుట్టినరోజు జరుపుకుని తన సంతోషాన్ని పిల్లలతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని ఫార్మర్ యూనియన్ మినిస్టర్ సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త దేవిప్రసాద్, మిసెస్ తెలంగాణ అనుప్రసాద్, నాగభవాని, ఉస్మానియా యూనివర్సిటీ జియోగ్రఫీ ప్రొఫెసర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ తీసుకోండి.
इधर देख Thank you. పిల్లలు ఎంత టాలెంటెడ్ గా ఉంది, పిల్లలు ఇంత ఖుషిగా ఆడి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ తెచ్చారంటే సామాన్య విషయం the prizes because she is safety accordingly. Fourth category primary A. Attitude. First prize Shilpa. Second prize Shailu. Sixth category secondary A. Pawan second prize. Shravan second prize. Event ranking first prize Sudhir. Chapatlu gatiga. Musharaffali Sai Ramya first place. First prize Diplo. Second prize Anand. Prize. Second prize Vishnu. Second prize gatiga chapatlu. Second prize Chingu. Pawan. First prize. Oh gatiga chapatlu. First prize yes Akshara. Second prize S Gautam. Running race. Class teacher కూడా వాళ్ళతో సమానం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ చేయడానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ భూమి పూజ నిర్వహించారు. సుమారు ₹1 కోటి వ్యయంతో 2 ఎకరాల భూమిని జిల్లా పార్టీ కార్యాలయానికి కేటాయించినట్లు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. అతి త్వరలో భవనంను పూర్తి చేయాలని జిల్లా నాయకులకు సూచించారు. భువనగిరి ఖిల్లా పైన కాషాయం జెండా ఎగురవేయాలని సూచించారు. డాక్టర్ దిశ హత్య చాలా బాధాకరమని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని హెచ్చరించారు. చాలా సంతోషం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం యొక్క శంకుస్థాపన. ఈరోజు బీజేపీ కార్యాలయానికి పునాది వేస్తూ ఉన్నామంటే సమీప భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ యొక్క వారికి రాజకీయ సమాధి కావాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలు అందరం కూడా కంకణబద్దులై సమిష్టిగా మంత్రులేమో ఎటకారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఆ దోషులకు ఉరిశిక్ష పడే రీతిలో ఆ ఫాస్ట్ ట్రాక్ ద్వారా వెంటనే మరి చర్యలకు ఉపక్రమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. భారత
సెల్ ఫోన్ కొంచెం బ్యాగ్ తీసుకో నిర్మల్ జిల్లా భైంసా పట్టణం సంతోషిమాత కాలనీలో పంచముఖి హనుమాన్ నూతన ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షగా భక్తి శ్రద్ధలతో సంవత్సర కాలం నుంచి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూజాది కార్యక్రమాలను నిర్వహించిన వేద పండితులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ పంచముఖి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాంప్రదాయ నృత్యాలంటే మన భారతదేశం ఆ పుట్టిన మీద మనం చేస్తున్నట్టు సౌమ్య చెప్పబోతుంది. దయచేసి అందరూ ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః ప్రకృతే భద్రాయై ఏతద్భక్తయం సర్వమపరారి విదేష్టినం చరణం వప్రవన్నాస్కోమతస్తస్య విచింత్యతాం స్వాహా విషమ్య దేవానాం వచాం महादेवी महेश्वरी सर्वस्य गुणत्रय विभाविनी ताररात्रिर्महावस्या देव्या भूय शृणु वदामि ते ऐ ओम स्वाहा जय जगत तोपि निद्रा सन्नीतकस्मात् तोतु महेश्वर स्वाहा तुष्टिस्त्वं शान्ति क्षान्ति रेव च स्वाहा अग्नि शूलिनी गोरागदिनी अग्नि शूलिनी सद्दुषे चतो स्वाहा वीर्यपराक्रमो गोदरक्षेक्षणावत्वाच स्वाहा वेदमध्यमे दुष्टोमो मध्यापुवासि स्वाहा वरेनाथयेतावध्यपदं वद मम स्वाहा स्वाहा ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని కార్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఫ్రాంక్ విశ్వనాథ్ సూచనల మేరకు తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ అమర్నాథ్ ఆధ్వర్యంలో బాలబాట కార్యక్రమం ద్వారా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఎయిడ్స్ వద్దు జీవితం ముద్దు అనే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అమర్నాథ్ మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని చూడాలన్నది కార్డ్స్ సంస్థ యొక్క ఉద్దేశ్యం అని అన్నారు. నశించాలి ఎయిడ్స్ మహమ్మారి. ప్రపంచ ఎయిడ్స్ దిన సందర్భంగా కార్డ్ సంస్థ ఆధ్వర్యంలో బాలబాట ఈఓసు ఆర్సీఓ అట్లాగే స్టూడెంట్స్ ఈరోజు మరి ఈ కొవ్వొత్తి ర్యాలీలో నిర్వహించి మరి ఎయిడ్స్ వద్దు జీవితం వద్దు, అలాగే మరి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు, ఎయిడ్స్ రోగుల యొక్క మరి ఆదరించాలా, ప్రేమించాలా, అట్లాగే కుటుంబం యొక్క నైతిక విలువలుగా మరి సమాజం ఎప్పుడు ఉంటుందో అప్పుడే సమాజం మంచి సమాజం ఏర్పడతా ఉంటుంది. ఇక శంషాబాద్ దిశ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మహిళా సంఘ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో మహిళా సంఘ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఉన్న స్థానికులను పోలీసులు చెదరగొట్టారు. ఎందుకు తోస్తున్నావు? ఏం చేస్తావు తోయడానికి? ఇప్పుడు ఎందుకు తోస్తున్నావు? ఇక్కడ కాదమ్మా, రక్షణ కావాల్సిన ఇవ్వండి. మేము మొగలం కాదు, ఎవరు రేపు చేయడం రాలేడికి. ఏమన్నా నీకు అరెస్ట్ చేయమని వారెంట్ ఉందా? లేకపోతే నన్ను తోసేయమని వారెంట్ ఉందా?
ఇక దిశ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి వాహనంపై పోలీసులు దాడి చేశారు. శాంతించిన పోలీసులు రేవంత్ రెడ్డిని మాత్రమే అనుమతించారు. మమ్మల్ని కూడా అనుమతించాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగిన కాంగ్రెస్ నాయకులు తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియాంక రెడ్డి కుటుంబానికి జరిగిన నష్టం దేవుడు కూడా పూడ్చలేను. కానీ ఈ సందర్భంలో సంఘటన జరగకుండా ఆపవలసిన పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసి పత్రికల ప్రసార సాధనాలలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకున్న షీ టీమ్స్ కానీ ఎక్కడికి మాయమైనవో ఇప్పటి వరకు కనిపించలేదు. ప్రధానంగా ఈ సైబరాబాద్లో ఉండే డీసీపీ ఆఫీస్కు కూతవేటు దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన జాతీయ రహదారి పక్కన రాత్రి 9-10 గంటల మధ్యలో ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు, నిరంతరం నిఘా పెట్టాల్సిన వాళ్ళు, ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులను కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను కనుక్కొని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన పోలీసు వ్యవస్థ సంపూర్ణంగా విఫలం చెందింది. పోలీసులు విఫలం చెందడానికి కారణం పాలకులు. నేరస్తుల పట్ల నిత్యం నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసు వ్యవస్థను మొత్తం రాజకీయ అవసరాలకు, రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దుర్వినియోగం చేయడం వల్ల ఇలాంటి జులాయిలు, తాగుబోతులు, తిరుగుబోతులు హైదరాబాదు నడిబొట్టున ఇంత దారుణమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనకు నేరస్తులు ఎంత బాధ్యతో రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంతకంటే ఎక్కువ బాధ్యత వహించాలి. ఈరోజు పోలీసులను చేయాల్సిన విధి నిర్వహణకు ఉపయోగించకుండా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల రాజకీయ ప్రతీకారానికి పోలీసు వ్యవస్థను, నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేయడం వల్ల ఈరోజు సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ నేను ఒక్క మాట రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా. ఇంత దారుణమైన సంఘటన జరిగి కుటుంబమే కాదు, దేశం మొత్తం యావత్తు మహిళా లోకం మొత్తం దేశంలో ఉండే సమాజం అంతా కదిలింది. ప్రియాంక రెడ్డికి జరిగిన దారుణమైన సంఘటనను, ఆ కుటుంబానికి కలిగిన ఆవేదనను దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇక హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సమీపంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. హెల్త్ క్యాంప్లో డయాబెటిక్, థైరాయిడ్, ఈసీజీ, షుగర్ టెస్టులను డాక్టర్లు రోగులకు పరీక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ రషీద్, డాక్టర్ నీరాజ్ అగర్వాల్, डॉक्टर एस.ए. जैदी, डॉक्टर एन.ए. जैदी, डॉक्टर मुजीब तदितरु पाल्गొన్నారు. गुड मॉर्निंग, मैं डॉक्टर नीरज अग्रवाल, डेंटल सर्जन। आज हमारा खाजा पॉली क्लिनिक की तरफ से फ्री डेंटल चेकअप कैंप है। इसमें सिर्फ डेंटल ही नहीं, बाकी और भी मेडिकल, थायराइड, डायबिटिक कैंप भी चल रहा है। काफ़ी पेशेंट्स हमने सुबह से देखा है और हम देख रहे हैं और पता चल रहा है कि कितनी दांत की परेशानियां हैं लोगों को। ज़्यादातर लोगों को यही नहीं मालूम है कि दांत में इतनी बीमारियां होती भी हैं। बहुत लाइट लेते हैं लोग, पर जब वो मेरे पास आते हैं और मैं जब उनको चेक करता हूं तो पता चलता है उन्हें भी कि कितनी बीमारियां हैं, क्योंकि दांत का ट्रीटमेंट बहुत महंगा है। तो सभी लोगों से एक गुजारिश है कि अपने किसी भी डेंटिस्ट के पास जाके 6 महीने में एक बार डेंटल चेकअप ज़रूर कराएं, ताकि उन्हें ज़्यादा से ज़्यादा उस चीज़ का लाभ मिल सके और उनकी छोटी से छोटी बीमारी उसी समय में ख़त्म की जा सके। नहीं तो बाद में चल के रूट कैनाल ट्रीटमेंट या दांत निकालना या फिर ब्रिज बनाना, जो कि काफ़ी महंगे साबित होते हैं, उनसे बचा जा सकता है। तो आप सभी से गुजारिश है, अपने डेंटिस्ट के पास जाएं और शुरुआती दौर पे जाएं, और कुछ हो चाहे नहीं हो, पर 6 महीना में एक बार अपने डेंटल चेकअप ज़रूर कराएं। धन्यवाद।
ఇక నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మీర్ వాజిద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలు అమలులో పూర్తి విఫలం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సరళ శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు మాగ్దూమ్, వార్డు సభ్యులు బాబన్న తదితరులు పాల్గొన్నారు. కామాంధులను వెంటనే కామాంధులను వెంటనే భద్రత కల్పించాలి. పోలీసు వారు వెంటనే ఆడవారికి రక్షణ కల్పించాలి. ఆడవారికి రక్షణ కల్పించాలి. ఆడవాళ్లకు రక్షణ కల్పించాలి. కల్పించాలి. ఆడవాళ్లకు రక్షణ కల్పించాలి. శిక్షించాలి ప్రియాంక రెడ్డి కారకులను. శిక్షించాలి ప్రియాంక రెడ్డి కారకులను. రక్షణ కల్పించాలి ఆడవాళ్లకు. రక్షణ కల్పించాలి ఆడవాళ్లకు. రక్షణ కల్పించాలి ఆడవాళ్లకు. రక్షించాలి ఆడవాళ్లకు. రక్షించాలి ఆడవాళ్లకు. మృతికి కారకులైన వారిని శిక్షించాలి. శిక్షించాలి ప్రియాంక రెడ్డి మృతికి కారకులైన వారిని. శిక్షించాలి ప్రియాంక రెడ్డి మృతికి కారకులైన వారిని. ప్రియాంక రెడ్డి మృతికి కారకులైన వారికి. ఉరిదీయాలి ప్రియాంక రెడ్డి మృతికి కారకులైన వారిని. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. రక్షించాలి ఆడవాళ్ళను. రక్షించాలి ఆడవాళ్ళను. ఈరోజు ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి మృతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రియాంక రెడ్డిపై దారుణాన్ని మరొక ముందే శంషాబాద్ దగ్గర ఇంకో సంఘటన జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ దృష్టి పెట్టి ఇలాంటి సంఘటనలు మరో విధంగా జరగకుండా ఆడవాళ్లకు రక్షణ కల్పించాలని డివైఎఫ్ఐ యువజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మరియు పోలీస్ బృందం వెంటనే ఇలాంటి వారిని కఠిన శిక్షలు తీసుకొస్తేనే ఇలాంటి చర్యలు జరగవు. కాబట్టి ఆడవారిపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా చర్యలు తీసుకునే విధంగా మీరు చట్టం తీసుకురావాలని డివైఎఫ్ఐ యువజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. శిక్షించాలి కామాంధులను వెంటనే. కామాంధులకు వెంటనే. జిందాబాద్ డివైఎఫ్ఐ. డివైఎఫ్ కామాంధులను వెంటనే. కామాంధులను వెంటనే. శిక్షించాలి కామాంధులకు వెంటనే. పోలీసులు భద్రత కల్పించాలి ఆడవారికి. పోలీసులు భద్రత కల్పించాలి ఆడవారికి. కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యన్ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సంఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తారని అన్నారు. ये तो क्राइम भी नहीं, अलग तरह के लोग मानसिक बीमार, ये इधर मनुष्य के ना, तो आई डोंट थिंक दे आर ह्यूमन बीइंग. आई सॉ लॉ फ्रेम सो दैट लोगों को डर पैदा करना चाहिए सर लोगों में. फिर 1-2-3 महीने के बाद फिर और एक केस हो जाएगा किसी शहर में, किसी राष्ट्र में. ये रूटीन personal sister you can say, and I am the minister of this department in the central government. I come here to meet the family.
We are ashamed as a society with this incident. In the center of the city, if this kind of incident happen, we can say we are ashamed. Tomorrow, I will try to discuss with the PM about the incidents. And now I am going to meet the commissioner. Justice should come. ఇక ప్రకాశం జిల్లా కొమరోలు నుంచి గోపనపల్లికి వెళ్లే మార్గం ఇక్కడ ప్రధాన విద్యుత్ తీగలు చెట్లలో విశ్రాంతి తీసుకుంటాయి. ప్రధాన విద్యుత్ వైర్లు లూజ్ అయ్యి ఒకదానికొకటి తగలడానికి గాలి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏ చిన్న గాలి వచ్చినా చెట్లలో తీగలు తగిలి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కానీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోరు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ తీగలను పైకి లాగి కంప చెట్లను తొలగించి ట్రాన్స్ఫార్మర్లను కాపాడని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో రోడ్డెక్కిన విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంపై నిరసన, రాస్తారోకో. అంగవైకల్యం గల పిల్లల మధ్య పుట్టినరోజును జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్న ఫార్మర్ యూనియన్ మినిస్టర్ సముద్రాల వేణుగోపాలాచారి. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయ భూమి పూజ, అతి త్వరలో భవనంను పూర్తి చేయాలని జిల్లా నాయకులకు సూచించిన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. నిర్మల్ జిల్లా భైంసాలో పంచముఖి హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, దీక్షగా భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.